ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి అప్డేట్, ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరణకెళ్తే మొదటి సంవత్సరం 4,15,000 ఇళ్లనైతే తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో దాదాపు 1,90,000 వరకు ఇందిరమ్మ ఇండ్లనైతే మంజూరు పత్రాలైతే ఇచ్చారు. ఇంకా 1,10,000కి సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు ఇవ్వాల్సి ఉంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని మున్సిపాలిటీల్లో ఇంకా మిగిలిన వాటన్నిటికీ కూడా ఇందిరమ్మ ఇండ్ల ఫైనలిస్ట్ పెట్టే అవకాశం ఉంది. అక్కడక్కడ కొన్ని చోట్ల అనర్హులకు ఇస్తున్నారని, అధికార పక్షం వారికి ఇస్తున్నారని చెప్పి అక్కడక్కడ గొడవలు అవుతున్నాయి. మీకేమైనా డౌట్ ఉంటే వెంటనే ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్లో జరిగే ప్రజావాణి కార్యక్రమంకి వెళ్ళి అక్కడ మీరు మీ యొక్క కంప్లైంట్ చేయొచ్చు. తర్వాత మీ గ్రామంలో కూడా అధికారులతో, మీ ప్రజాప్రతినిధులతో, తర్వాత మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇన్ఛార్జి వాళ్ళతో సానుకూలంగా ఉండి మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా ప్రయత్నం అయితే చేసుకోండి. ఇక జూన్ 15వ తేదీ వరకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఫైనల్ లిస్ట్ అన్ని ఖరారయ్యే అవకాశం ఉంది. ఇంకా కొన్ని చోట్ల కొన్ని ఇళ్ళు కూడా ప్రారంభమయ్యాయి, కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక పట్టణ ప్రాంతాలలో సంబంధించి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఇక G+3 పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్లు మరి హైదరాబాద్లో నిర్మించేందుకు నిర్ణయం. అంటే ఇది పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక జీవనోపాధికి ఇబ్బందులు లేకుండా పేదలు ఉన్న చోటే ఇండ్ల నిర్మాణం, గిరిజనులకు ప్రత్యేకంగా 22,000 గృహాలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. హైదరాబాద్లో పేదలు ఉన్న చోటే G+3 పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించామని మంత్రి అయితే వెల్లడించారు. శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. నగరానికి దూరంగా నిర్మిస్తే లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదని, తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. అందుకే పేదలు ఉన్న చోటే ఇల్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, కరీంనగర్ తదితర పట్టణాల్లోనూ G+3 విధానాన్ని అమలు చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ఇక హైదరాబాద్లో నిర్మించేందుకు నిర్ణయం. ఇక క్షేత్రస్థాయిలో ఇక్కడ చూస్తే హైదరాబాద్కి దూరంగా ఇల్లు నిర్మిస్తే మరి జీవనోపాధి కోసం మళ్ళీ సిటీలోకి రావాల్సి ఉంటుంది. కాబట్టి చాలా కష్టమవుతుంది. కాబట్టి ఎక్కడ ఉన్న వారికి అక్కడే G+3 విధానంలో ఇల్లు కట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్కు దూరంగా గతంలో 42,000 ఇళ్లు నిర్మించగా 19,000 మంది మాత్రమే అక్కడికి వెళ్ళారని, ఇంకా 23,000 ఇండ్లు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఉంది. ఇక క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలన జరపగా కేవలం 13,000 మంది మాత్రమే ఆ నివాసాల్లో ఉంటున్నట్లు తెలియదన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని హైదరాబాద్లోని మురికివాడల్లో పేదలు ఉన్న చోటే G+3 అంటే గ్రౌండ్ ఫ్లోర్ పైన 3 అంతస్తుల అపార్ట్మెంట్ లాగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని, తర్వాత తొలి విడతలో హైదరాబాద్లో 16 మురికివాడలను గుర్తించామని, అలాగే వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్లగొండ, కరీంనగర్ తదితర పట్టణాల్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఇళ్లపై దృష్టి సారించామని మంత్రి అయితే చెప్పారు. ఇక గిరిజనులకు ఈ ఏడాది 22,000 ఇండ్లు మంజూరు చేస్తున్నారు. ఐటీడీఏ పరిధిలో గల చెంచు, కోలాం, తోటి, కొండరెడ్లకు 13,266 ఇండ్లు, తర్వాత అలాగే రాష్ట్రంలోని 16 ఎస్టీ నియోజకవర్గాలకు ఇప్పటికే 8,750 ఇండ్లు మంజూరు చేశామని, వీటితో కలిపి మొత్తం గిరిజనులకైతే ఇప్పటి వరకు 22,016 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. తక్షణమే లబ్ధిదారులను గుర్తించి నిర్మాణ ప్రక్రియ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇండ్ల మంజూరు నిర్మాణంలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదల ఇంటి కోసం 5 లక్షలు ఖర్చు చేయడం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. సరే, ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి సంవత్సరం 4,15,000 పైగా ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. అంతవరకు మరి ఈ జూన్ నెలాఖరులోగా ఫైనలిస్టులు పెట్టి అన్ని గ్రామాల్లో మొత్తం అందరికి ఎవరెవరు అర్హులు అనేటువంటి గుర్తించి తొందరగా ముగ్గుపోసి ఇండ్లు ప్రారంభించి కనీసం దసరా వరకైనా అందరూ గృహప్రవేశం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆశిద్దాం. ఇక ఇండ్లు శాంక్షన్ అయిన వారు అప్లపాలు కాకుండా వారికి బ్యాంక్ లోన్లు కానీ ఇతరత్ర లోన్లు కానీ ఇప్పించి వారిని అప్లపాలు కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా స్టీలు, సిమెంట్ తక్కువ ధరలకు ఇచ్చే విధంగా ఇసుక మొత్తం కూడా ఫ్రీగా అన్ని చోట్ల లభ్యమయ్యే విధంగా ఏర్పాటు చేయాలని ఆశా వాళ్ళందరూ కోరుతున్నారు. విషయాల బెస్ట్ పట్టణ ప్రాంత వారికి అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.